అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. గీతా పఠనానికి స్వాగతం. ఇవాళ మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 9వ శ్లోకం చదువుకుందాం. 8, 9వ శ్లోకాల్లో కౌరవుల వైపు ఎవరెవరు యుద్ధంలో ఉన్నారు అనేది దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు. 8వ శ్లోకంలో పెద్ద పెద్ద వాళ్ళ గురించి తెలుసుకున్నాం. 9వ శ్లోకంలో ఇంకా ఎవరున్నారు అనేది చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదా. దీని అర్థం తెలుసుకుందాం. ఇంకా చాలా మంది శూరులు వీరులు మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణములను ఒడ్డి అయినను యుద్ధమును చేయుటకు సిద్ధముగానున్నవారు. ఈ శ్లోకం ప్రత్యేకత ఏంటని తెలుసుకుందాం. ఇంతకు ముందు శల్యుడు, బాహ్లికుడు, భగదత్తుడు, కృతవర్మ మరియు జయద్రథాది మహారథులు పేర్లు తెలుపబడలేదు. ప్రస్తుత శ్లోకమునందు వారందరినీ ఉద్దేశించి దుర్యోధనుడు, ఇప్పటి వరకు నేను తెలిపిన వీరులే గాక మన పక్షమునందు మరెందరో కృపాణము, గద, త్రిశూలాది ఆయుధములను హస్తముల యందు ధరించి శస్త్రముల చేతను బాణ, తోమార శక్తి మున్నగు ప్రయోగాస్త్రములచే సుసజ్జితులైన యోధులు, యుద్ధ కళా కుశలురు, మహారథులు గలరు. వీరందరూను నా కొరకై తమ ప్రాణాలను అర్పించుటకైనను సిద్ధముగానున్నారు. అంతేగాక వీరందరూ తమ అంతిమ శ్వాసను విడుచు వరకు నా విజయముకై నిలబడి వీరోచితముగా పోరాడుదురని తెలిపెను. తన సేన యందలి యోధులకు మహారథులను ప్రశంసించి ఇక దుర్యోధనుడు ఉభయ సైన్యములను పోల్చుచు తమ సేన పాండవ సేన కంటేనూ అతి శక్తివంతమైనదని ఉత్తమమైనదని ప్రకటించుచున్నాడు. 10వ శ్లోకం చదువుకుందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. దీని అర్థం తెలుసుకుందాం. 10వ శ్లోకం అర్థం. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము అని చెప్తున్నారన్నమాట. ఓకే. దుర్యోధనుడు తన సేనను భీష్మ పితామహుని వలన సురక్షితమని అపరిమితమని తెలుపటలో అంతర్యమేమి? దీనికి సమాధానం చూద్దాం. దీనిచే దుర్యోధనుడు తన సేన యొక్క గొప్పదనమును సహేతుకముగా నిరూపించెను. మన సేన పైన పేర్కొనబడిన ఎందరో మహారథులతో నిండి ఉన్నది. పరశురాముని వంటి మహాయోధిని సైతము ఓడించగలిగిన అద్వితీయ వీరుడగు భీష్మ పితామహునిచే సురక్షితమై ఉన్నది. సంఖ్య యందు కూడా పాండవ సేన కంటేను 4 అక్షౌహిణుల సేన అధికముగానున్నది. ఇట్టి సేనపై విజయమును సాధించుట ఎవరికిని సంభవం కాదు. ఈ సేన అన్ని విధముల అపర్యాప్తము అనగా అపరిమితము శక్తిశాలిని, అందుచే సర్వదా అజేయమని అతని కథనము. మహాభారత ఉద్యోగ పర్వమునందలి 75వ అధ్యాయమునందు దుర్యోధనుడు ధృతరాష్ట్రుని ముందు తన సేనను గూర్చి వర్ణించుచు ఈ మహారథుల పేర్లను సూచించుచు భీష్మునిచే సురక్షితమైన తన సేన గొప్పదనమును ప్రకటించెను. గుణహీనం పరేషాం చ బహు పశ్యామి భారత గుణోదయం బహుగుణమాత్మనశ్చ విసాంపతే. అంటే, భారత వంశీయుడగు ఓ రాజా, నేను ప్రతిపక్ష సైన్యమును మిక్కిలి బలహీనముగా నున్నట్లు భావించుచున్నాను. మన సేనను ఎక్కువ గుణయుక్తముగాను పరిణామమున మిక్కిలి బలోపేతమైన దానిగాను భావింతును. కావున నేను అపజయము పాలగుట అవకాశము లేదు అనెను. ఇదే విధముగా భీష్మ పర్వమునందు దుర్యోధనుడు ద్రోణుని ఎదుట తన సేనను వర్ణించినప్పుడు పై గీతా శ్లోకమును ఉన్నట్లుగా మరల చెప్పెను. అంతకు మందరి శ్లోకమునందుని ఇట్లు చెప్పి ఉన్నాడు.
ఏకైకసః సమార్థా హి యూయం సర్వే మహారథాః పాండుపుత్రాన్ రణే హస్తుం ససైన్యాన్ కిము సంహతాః. అంటే మీలో ఒక్కొక్కడు రణమునందు నిలిచి పాండవులను సైన్య సమేతముగా సంహరించుటలో కడుంగడు సమర్థుడగు మహారథుడు. ఇక అందరూ కలిసి వారిని వధింపగలరని వేరే చెప్పవలసినదేమున్నది? కావున ఇచట అపర్యాప్తం అను శబ్దముతో దుర్యోధనుడు తన సేన యొక్క గొప్పదనమునే ప్రకటించును. ఇక మీదట పేర్కొనబడిన స్థలములలో ఈ శ్లోకము తన పక్షమునకు చెందిన యోధులను ప్రోత్సహించుటకే చెప్పబడినదని భావించుటయే సమంజసము, సందర్భోచితము. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. పాండవ సేన భీమునిచే రక్షింపబడుచున్నదనియు పరిమితమనియు తెలుపుటలోని అంతర్యమేమి? దీని ద్వారా దుర్యోధనుడు పాండవ సేన ఎడల తన న్యూనతాభావమును ప్రకటింపజూచెను. ఇచట మన సేనా సంరక్షకుడుగా భీష్ముడు ఉన్నట్లుగానే అచట వారి సేనా సంరక్షకుడుగా భీముడు కలడు. అతడు శారీరకముగా గొప్ప బలశాలియే అయినను భీష్మునితో మాత్రము అన్నింటను సరితూగజాలడు. యుద్ధకళా విశారదుడు, శస్త్రాస్త్ర నిపుణుడు, బుద్ధిమంతుడు నగు భీష్మ పితామహుడెక్కడ? ధనుర్విద్య యందు అకుశలుడు, స్థూల బుద్ధియగు భీముడెక్కడ? కావున వారి సేన మన సేన కంటెను పర్యాప్తము అనగా పరిమిత శక్తి గలది. దానిపై మనము అవలీలగానే విజయమును సంపాదింపవచ్చునని అతడు ప్రకటింపదలిచెను.